వెల్కమ్స్ టు అమ్మమ్మస్ కోలం. ఈరోజు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఆ దేవుడి ఫోటోలు బాగున్నాయని మీకు కూడా యాడ్ చేశానండి, చూడండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద పూరీ చేసుకున్నామండి. పూరి సొరకాయ కూర. సొరకాయ మరి మేము సొరకాయ అంటామండి, కొంతమంది ఆనపకాయ అంటారు కాకినాడ వైపు. ఆ సొరకాయ కూర పాలు పోసుకుని కూర చేసుకుని బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసామండి. పూరీ చేసేటప్పుడల్లా మా హాస్టల్లో పూరీలు గుర్తుకొస్తాయండి నాకు. హాస్టల్లో పూరీలు 2 చేతులతో లాక్కున్నా కానీ అవి వచ్చేవి కాదు. గ్రాడ్యువల్‌గా మ్యారేజ్ అయ్యి అర్థమైంది ఏంటంటే నూనె కాగకుండా వేసేస్తే పూరీలు అలా అవుతాయి అని చెప్పి అర్థమైందండి ఎక్స్‌పీరియన్స్‌తో. అసలు అలా ఎలా వస్తాయా అనేది క్వెషన్ మార్క్ నాకు అప్పుడు. పూరీ తింటాం. మా అమ్మ చేస్తే మేము 8థ్ క్లాస్‌లో ఉండంగా విజయవాడ ఎగ్జిబిషన్‌కి వస్తే పూరీ ప్రెస్ కొనుక్కొచ్చామండి. అప్పట్లో రూ. 50 తీసుకున్నారు. ఆ పూరీ ప్రెస్‌తో మా అమ్మ ఒక్కటే టకటకా చేసేస్తే మేము ఒక్కొక్కసారి పూరీ తీయగానే పందార చల్లుకుని అలాగ ఉంచుకుని అలా తినేసేవాళ్ళం. ఎన్ని తినేవాళ్ళమో తెలియక, చిన్న వయసు కదా, 8థ్ క్లాస్ అప్పుడు కొనుక్కొచ్చాం పూరీ ప్రెస్. అలా తినేవాళ్ళం. అలాంటిది హాస్టల్‌కి వెళ్ళినాక పూరీ అసలు 2 చేతులతో లాక్కోవటం రొట్టెల కన్నా ఘోరంగా ఏంటా ఇలాగ ఎలా వస్తున్నాయి అనుకున్నాను. తర్వాత పెళ్ళయిన తర్వాత యాజ్ యూజువల్‌గా ఈ ఎక్స్‌పీరియన్స్‌తో అర్థమైంది ఏంటంటే నూనె కాగకుండా వేస్తే అలాగా అవుతాయని. వాళ్ళు ఎక్కువ మంది బల్క్‌గా చేయాలి కదండీ, అలా చేసేవాళ్ళు కావాలి. త్వరగా అవ్వాలని. అది ఒకటి అర్థమైందనమాట. బ్రేక్ఫాస్ట్ అది చేసి కాకులు వస్తే కాకులకు కూడా పెట్టి తర్వాత పూజ చేసుకున్నామండి. యాజ్ యూజువల్‌గా రొటీన్ రోజు చేసినట్టే. కాకపోతే కింద పూలన్నీ ఇవాళ అందరూ కోసుకుని వెళ్ళారు. ఏది శంకు పూలు అవి ఉంచి అవి పెట్టి పూజ చేసుకున్నాను. పూజ అది పూర్తయిన తర్వాత నేను సరే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి వెళ్ళొద్దాం కాసేపు అని చెప్పి అంటే సరే ఓకే అన్నాడు. ఓలా బుక్ చేయించుకొని అక్కడికి వెళ్ళానండి. అది మా పూజ దాని ముందు చిన్న ముగ్గేసుకున్నాను, చూడండి, అది కూడా యాడ్ చేశాను. మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తే మా అమ్మాయి వాళ్ళ పూజా మండపం అండి. పైన అరుణాచల శివుడు పెద్ద పోస్టర్ ఫ్రేమ్ అండి. అరుణాచలం నుంచి ఎవరో పంపించారు, మేడం గారికి ఇవ్వండి అని అంట. చాలా అందంగా ఉంటుందండి. ఆ తర్వాత మా వంశిక నిక్నేమ్ జెస్సీలేండి, డుగ్గు, వర్ణిక నిక్నేమ్ డుగ్గు, జత్విక్, వీళ్ళందరూ కలిసి కేక్ చేద్దాం అన్నారు. ఈరోజు కేక్ ఏంట్రా అని అంటే చేద్దాం అన్నారు. ఆ తర్వాత కేకు ఎలా చేయాలా ఏంటా అని చెప్పి ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేద్దాం ఈరోజు అని, వాళ్ళ ఫ్రైయర్ ఉంటే దాంట్లో ట్రై చేద్దామని మొదలుపెట్టి అది ఈ కలపటం ఎగ్లెస్ కేక్ అని చెప్పి మొదలుపెట్టి చేసామండి. చేస్తే అది ఫ్రైయర్లో పెడితే మళ్ళీ ఇంకోసారి పెట్టాలని కొద్దిసేపు అలాగా టైం ఇంకో 5 మినిట్స్ అని చెప్పి ఎక్స్టెండ్ చేసి పెట్టారు. తయారు చేసిన తర్వాత అది ఏం వెంటనే కట్ చేసి తింటారనుకున్నాను. వీళ్ళు పిల్లల క్రియేటివిటీ అండి. సీఆర్ఎం వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి అది రాసి దాని మీద కేక్ మీద ఇలాగా పెట్టి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సిఆర్ఎం అని సీతారాముల వారి కళ్యాణంతో రాసి చక్కగా స్టిక్తో అది నిలబెట్టి దేవుడి ముందు పెట్టి కట్ చేసి అప్పుడు మాకు కూడా పెట్టారనమాట. చాలా క్రియేటివిటీ, ఎంత ఆనందం వేసిందండి పిల్లలు ఈ రకంగా ఆలోచనలని. అంటే అన్నారు, మామూలుగా ఈ చేసుకుంటారు కదా అందరూ, అలాగే సీతారాములకు కూడా చేసాం మనం కేక్ కటింగు అని అన్నారు. చాలా ఆశ్చర్యం వేసిందండి. చాలా ఆనందపడ్డాను ఇలాగా చేసినందుకు క్రియేటివ్‌గా. ఆ తర్వాత ఏదో ఆన్లైన్‌లో బొమ్మ ఏదో ఆర్డర్ చేసి చేపించుకున్నారండి. అది పిక్ యాడ్ చేసినట్టు లేదు. అది కూర్చుని మ్యాగ్నెట్స్‌తో ఒక బాల్ లాగా ఉందండి. గ్లాస్ టైప్‌లో కనపడుతుంది పైన, లోపల ఐరన్ బాల్స్ లాంటివి చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. అవి బయట స్టిక్ ఇచ్చాడు, మ్యాగ్నెట్ ద్వారా పైకి జరపటం. ఆట ఆడారు. పైకి హోల్స్ 9 బాల్స్ ఇచ్చాడండి. 9 హోల్స్ లాగా ఉన్నాయి, దాంట్లో వేయాలన్నమాట బయట గ్లాస్ దాంట్లో నుంచి. అలా ట్రై చేశారు, ఆడుకున్నారు, ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎయిర్ ఫ్రైయర్లో ఎలా పెడుతున్నారని చూశాను, అది కూడా పిక్ యాడ్ చేశాను.
మీకు చూస్తారని. అది ఆ తర్వాత దేవుడి దగ్గర కేక్ పెట్టి హ్యాపీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సియారాం సియారాం అనుకుంటా ఈ పాట పాడారండి ముగ్గురు. వాళ్ళతో పాటు కోరస్‌గా నేను, మా అమ్మాయి కూడా పాడాం. అది ఈ రోజుకైతే ఇలాగండి. మీరెలా చేసుకున్నారండి? షార్ట్ రూపంలో కూడా పెట్టానండి కేక్ కటింగు. చూడనోళ్ళుంటే చూడండి. మీరెలా చేసుకున్నారండి? చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. అందరూ ఈ రోజుకి ఇలా ముగిసిందండి. కేక్ తయారు చేయటం అంటే మ్యారేజ్ అయిన కొత్తలో మా పాప ఒక్కటే ఉందిలేండి. మా అమ్మోళ్ళేదో చేస్తుంటే చూసేవాళ్ళం గానీ, వాళ్ళేదో ఇసుక పెట్టి అయన్నీ చేసేవాళ్ళు. మా ఎదురుగా మల్లర అని వీళ్ళు తమిళం వాళ్ళుండే మల్లర్ విల్లే అని సోలేవాళ్ళు. మల్లర్ వాళ్ళకేంటో స్టవ్‌కి గమ్మత్తుగా కింద గ్రిల్స్ టైప్‌లో ఏదో ఉంది. కేక్ అయి పెట్టొచ్చా మల్లీశ్వరి గారు అంది. సరే ఇలా చేత్తారని మా అమ్మాళ్ళని అంటే సరే ట్రై చేస్తే అది చివరికి